హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. నేను ఈరోజు చెప్పబోయే కథ ఏది నిజం. ఈ కథ నేను రమణులు చెప్పిన కథలు అనే బుక్లో చదివాను. లోకం తీరు మన వివేకాన్ని ఎలా కప్పేస్తుంది అని చెప్పటానికి రమణులు ఈ కథ ఉదాహరించారు. ఇక కథలోకి వెళ్తే, ఒక దేశం రాజుకు చాలా పెద్ద మంత్రి మండలి ఉండేది. అందులో ఒక మంత్రి చాలా తెలివైన వాడు, చాలా దిట్ట. రాజుకి అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. రాజు నమ్మకాన్ని, అభిమానాన్ని గెలుచుకున్నాడు. అది వేరే మంత్రులకు నచ్చేది కాదు. మా అందరికన్నా ఈ మంత్రే రాజుకు దగ్గరగా ఉన్నాడు, ఎలా అయినా ఏదైనా చేసి ఈ మంత్రిని దూరం చేయాలి రాజుకని చాలా పన్నాగాలు పండేవాళ్ళు. కానీ ఈ మంత్రి చాలా తెలివైన వాడు, వాటన్నిటిని తిప్పికొట్టి రాజుకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు. ఇది సహించలేని మంత్రులంతా కలిసి ఒకరోజు ఏం చేశారంటే, ద్వారపాలకులను కూడా వాళ్ళ వైపు తిప్పేసుకొని ఆ మంత్రి వస్తే రాజప్రసాదంలోకి పంపొద్దు అని చెప్పారు. అంతే, ఒకరోజు మంత్రి రాజు కోసం వస్తే రాజదర్శనానికి వాళ్ళు అనుమతి ఇవ్వలేదు. ఇంకొక రోజు రాజు దర్శనానికే కాదు, ఆ రాజమందిరం చుట్టూ ఎక్కడా అతను తిరగకుండా నిషేధించారు. ఇంకా రాజు అడిగితే, ఏంటి తనకు చేదోడు వాదోడుగా ఉన్న ఈ మంత్రి కనిపించట్లేదు ఏంటి అని మిగతా వాళ్ళని అడిగి తెలుసుకుంటే, అతనికి ఒక విషజ్వరం వచ్చింది, ఎవ్వరు అతని దగ్గరికి వెళ్ళినా ఆ విషజ్వరం అంటుకుంటుంది, అందుకనే అతన్ని రానివ్వట్లేదు అని చెప్పారు. అప్పుడు రాజుకు కొంచెం బాధేసి తన సొంత వైద్యున్నే వైద్యం కోసం పంపిండు. వీళ్ళేం చేశారు, ఈ మంత్రులందరూ కలిసి ఆ వైద్యుని కూడా వాళ్ళ వైపు తిప్పేసుకొని వైద్యునితో రాజుకి ఇలా చెప్పించారు, రాజా, ఆ వైద్యం తగ్గేది కాదు, అది విషజ్వరము, అది తగ్గించలేం మనము ఏ మందుల వల్ల అని చెప్పాడు. అప్పుడు రాజు కొంచెం బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఈ మంత్రులు ఆ విషజ్వరంతో ఆ మంత్రి ఏకంగా చనిపోయాడు అని అబద్ధం చెప్పారు. రాజు కొంచెం బాధపడి కొన్ని రోజుల తర్వాత మెల్లిమెల్లిగా అతని బాధ్యతలన్నీ మిగతా మంత్రులకు అప్పగించిండు. అప్పుడు ఈ మంత్రులంతా, అమ్మయ్య, ఇన్ని రోజులకి మన ప్లాన్ సక్సెస్ అయింది, మన చేతికి వచ్చింది అధికారము అని చెప్పి అనుకున్నారు. ఇది ఇలా జరుగుతుంటే ఆ మంత్రికి ఈ పన్నాగం అంతా అర్థమైంది, తెలిసింది. ఎలాగైనా సరే జరిగిందంతా రాజుకి చెప్పాలి అని చెప్పి ఒకరోజు ఒక చెట్టు పైకెక్కి కూర్చున్నాడు. అక్కడ రాజు పల్లకి వెళ్తూ ఉంటే ఆ చెట్టు దూకి ఆ పల్లకిలో ఉన్న రాజుకి గట్టిగా, నేను రాజా, మీ మాత మంత్రిని అని చెప్పబోయిండు. కానీ మిగతా వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, ఒక బూడిదని తీసుకొని గాలిలో ఎగరేసారు. ఆ గాలికి రాజు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే ఇంకా కొందరేమో ఏదో పిశాచాల్లాగా అరుపులు అరిచిరు, ఇంకా కొందరేమో ఆ పిశాచాలని పారద్రోలుతున్నట్టుగా కొన్ని మంత్రాలు ఉచ్చరించారు. తర్వాత వెంటనే ఆ పల్లెకి మోసే వాళ్ళు కూడా పల్లకిని తొందరగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. తర్వాత రాజుకి ఏం చెప్పారు, పాత మంత్రి, చనిపోయిన మంత్రి భూతంలాగా అయిపోయాడు, మీ దగ్గరికి వస్తే వీళ్ళు మంత్ర ఉచ్చారణ చేసి దాన్ని ఎల్లగొట్టారు అని చెప్పారు. రాజు కొంచెం భయపడి, అమ్మయ్య, పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నా అని చెప్పి ఆనందపడ్డాడు. ఇదే కాదు, ఇంకా చాలా ప్రయత్నాలు చేశాడు పాత మంత్రి, ఎన్నో విధాలుగా రాజుకు నిజం చెప్దామని చెప్పి. కానీ ఈ మంత్రులే కాక ద్వారపాలకులు, వైద్యుడు అందరూ ఒకటయ్యేసరికి ఈ మంత్రి ఆటలు సాగలేదు. ఇంకా ఈ మంత్రి నిరుత్సాహపడి, ఇంకా ఎలా చేసినా నేను రాజుకు చెప్పలేకపోతున్నానని చెప్పి అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు రాజు వేట కోసం అడవికి వెళ్ళిండు. ఆ అడవిలో తపస్సు చేసుకున్న ఈ మంత్రిని చూశాడు. ఈ మంత్రిని చూసి, అమ్మో, ఈ భూతం నన్ను ఇక్కడ కూడా వదలట్లేదు అని భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఇలా ఉంటుంది లోకం తీరు అని రమణులు చెప్పారు. అంటే నిరంతరం మారిపోతున్న ఈ ప్రపంచం అంతా మిథ్య అని తెలుస్తూనే ఉంటుంది. అయినా ఈ లోకులు ఈ మిథ్యా ప్రపంచమే నిజం అనేసరికి మనకు అది నిజమే అనిపిస్తుంది అని అన్నారు అన్నట్టు. ఇక్కడ లోకులు అంటే ఈ మంత్రులు, మిగతా వాళ్ళందరూ అది భూతం 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 అని చెప్తుంటే అది నిజమే అని రాజు కూడా అనిపిస్తుంది. అలాగే ఆత్మయే సత్యం అని మనకు వివేకం ఎంత చెప్పినా సరే ఈ కథలో మంత్రిలాగా భూతంలాగే కనిపిస్తుంది. వివేకం గల మనసే ఆ మంత్రి.
అయితే ఈ జగన్మిథ్య బ్రహ్మ సత్యం అనే బోధ ఎప్పుడు ఫలిస్తుందంటే సద్గురు బోధ వల్లే పనిచేస్తుంది. సద్గురు బోధ లేకపోతే, గురువు కృప లేకపోతే మన వివేకం మనకి ఎంత చెప్పినా ఆత్మ గురించి అది సారం